అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడం కోసం నీకు ఇచ్చిన తెప్పైన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశారు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహపాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం అక్కడికి వెడతాడు, ఆనందరంగం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రాదు. సద్గురోహ పాద సేవనం, సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళ నొప్పులే ఉండవండి. ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో అయింది. కాబట్టి అసలు గురువు గారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నొప్పిడితే కదా నువ్వు వీళ్ళు పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురోహ పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన, వేదప్రోక్తమైన, ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా. ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చేయి, చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, వ్రతం చేయి, చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు. చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేండి తర్వాత చేస్తాను కదండి. ఏకాదశి వ్రతం నిజానికంతే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం, అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభానములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నం కావాలి. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా, వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయకూరలు తనుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిత్యలోపవాసం, ముక్కోటి ఏకాదశి. నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిత్యలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఇచ్చాడా మనుష్యులలో 199 మంది తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్పదరగదు. నాకు కాకినాడలో మొన్న తెలుసున్న వారు ఒకరు ఏదో అట్టేస్తానని కూతురికి ఏమిటో మంటగా ఉండు అని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి పడుకొని ఏదో చెప్తూ ఇలా ఆరోగ్యం అంతే. ఏమైందంటే వెళ్ళిపోయింది, ప్రాముఖ్యమనం అయిపోయింది. అది అందరికీ పట్టే భాగ్యం కాదు, చాలా కష్టం అలా వెళ్ళారు. సాధారణంగా 199 మంది వెళ్ళే మార్గం ఏంటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, 2 అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి, దీంతో ఏమీ తినకూడదండి. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి, ఏదో ఒకటి ఎక్కుతుందిగా చచ్చిపోగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెటిగ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11ంటికి గొళ్ళుమని ఏడుపు కనపడుతుంది. 3వ బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతుంటాడు. వీడికి గుండెలు గుబక్కుమంటారు. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి. వీడి కర్మ. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నాను, ఎవరో కాదు మా బంధువే. ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారు, అమ్మ ఇక్కడ ఏడవకూడదు, నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏడుపుతారు, గట్టిగా ఏడిస్తే ఏడవకూడదన్నారు. నిజమేది. వాళ్ళు అప్పటికే నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు, 1, 3 మంచాల వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళు ఇద్దరు అలా చూస్తున్నారు.
వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి ఎంత భయంగా ఉంటుందంటే గబాలను గొనుగుడలో బారేసి దగ్గర చేసి పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి. పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా కిటికీలోకి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి. కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది, వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? నాన్న రామకృష్ణ అనుకో, ఇప్పుడు అంటే నీ మొహం ఇచ్చా ఎక్కడంటానంట